Hello guys, welcome to Compete Minds. Today's question: how many people have been confirmed with the Padma Vibhushan Award 2026 అంటున్నారు. 2026లో పద్మ విభూషణ్ వచ్చేసి ఎంతమందికి అందించారు అంటున్నారు. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఫస్ట్ పద్మ అవార్డ్స్ అనేది 1954 నుంచి అందించడం అయితే జరుగుతుంది. అయితే 2026 సంవత్సరానికి సంబంధించి పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేశారు కదా, అందులో పద్మ విభూషణ్ వచ్చేసి 5గురికి అందించడం అయితే జరిగింది. పద్మభూషణ్ అవార్డు అనేది చెప్పుకోవాలి అంటే 13 మెంబర్స్కి అందించారండి. పద్మశ్రీ అవార్డు అనేది చెప్పుకోవాలి అంటే 113 మెంబర్స్కి వచ్చేసి అందించడం అయితే జరిగింది. మొత్తం ఎంత అంటే 131 అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు సింపుల్గా ఏం చేయొద్దు, 13 గుర్తుపెట్టుకోండి. 13కి ఇట్ సైడ్ 1 రాస్తే మనకి 113 అవుతుంది. 113 అంటే పద్మశ్రీ. ఆ 1ని అటు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇటు రాశారనుకో టోటల్ 131 అవుతుందండి. టోటల్ అంటే 131 గుర్తుండాలి. పద్మశ్రీ వచ్చేసి మనకి 113 మెంబర్స్కి, పద్మభూషణ్ అంటే 13 మెంబర్స్కి, పద్మ విభూషణ్ అంటే 5 మెంబర్స్కి. మొత్తం యాడ్ చేయండి. 1 + 3 + 1 అంటే టోటల్ ఎంత వస్తుంది? 5. పద్మ విభూషణ్ వచ్చేసి 5 మెంబర్స్కి వచ్చేసి రావడం అయితే జరిగింది. ఇందులో మనం మేజర్గా చెప్పుకోవాలి అంటే ధర్మేంద్ర సింగ్ డియోదల్ అని చెప్పేసి అతనికి పద్మ విభూషణ్ వచ్చింది 2026వ సంవత్సరానికి సంబంధించి. ఏ కేటగిరీ అంటే ఆర్ట్స్ కేటగిరీ. ఆర్ట్స్ కేటగిరీలో ఇద్దరికి వచ్చిందండి. ఒకళ్ళు వచ్చేసి మనకి ధర్మేంద్ర సింగ్ దియోదల్ అని చెప్పుకోవచ్చు. ఈయన మహారాష్ట్రకి సంబంధించిన పర్సన్. పోస్ట్ థామస్లీ మరణాంతరం రావడం అయితే జరిగింది. ఇంకొక పర్సన్ వచ్చేసి రాజ్యం అని చెప్పేసి ఈమెకు కూడా వచ్చిందండి. ఈమె ఉత్తరప్రదేశ్కి సంబంధించి విన్ అవ్వడం అయితే జరిగింది. పద్మ విభూషణ్లో ఒక మహిళ ఉన్నారు, ఆమె రాజ్యం గారు అని చెప్పేసి చూసుకోండి. అలాగానే నెక్స్ట్ చూసుకుంటే మనకి పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి ఇద్దరికి రావడం అయితే జరిగింది. అందులో మనకి మేజర్గా చెప్పుకోవాలి అంటే థామస్ అని చెప్పేసి ఒక అతను, అంటే నెక్స్ట్ వచ్చేసి మనకి విఎస్ అచ్యుతానందన్. వీళ్ళిద్దరికి కూడా పబ్లిక్ అఫైర్స్కి సంబంధించి రావడం అయితే జరిగింది. వీళ్ళిద్దరు కూడా కేరళ రాష్ట్రానికి సంబంధించిన పర్సన్. ఇంకొక పర్సన్ ఉన్నారు ఎడ్యుకేషన్కి సంబంధించి పి నారాయణ్ అని చెప్పేసి ఎడ్యుకేషన్ లిటరసీకి సంబంధించి రావడం అయితే జరిగింది. వీళ్ళు ముగ్గురు కూడా కేరళకి సంబంధించిన వాళ్ళు. ఒక పర్సన్ మహారాష్ట్ర, ఇంకొక పర్సన్ ఉత్తరప్రదేశ్కి సంబంధించి. మనకి పద్మ విభూషణ్ అడిగాడు కాబట్టి టోటల్ ఎంత అంటే 5 మెంబర్స్కి రావడం అయితే జరిగింది. ఇలాంటి క్వాలిటీ అప్డేటెడ్ కంటెంట్ కోసం స్టే ట్యూన్ ఫర్ ది కాంపిట్ మైండ్స్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.